వైర్ ఏదో కలిగించుంటారు. హలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీలో భాగంగా మన ప్రియతమ నాయకులు పలమనేరు శాసనసభ్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారిని స్వగారంగా వేదికని అలంకరించవలసిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఈ స్మార్ట్ కార్డుల పంపిణీకి విచ్చేస్తున్న ప్రియతమ నాయకులు అమరన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. అమరన్న గారిని స్వాగతం సుస్వాగతం వేదికను అలంకరించుకుంటున్నాము. అదేవిధంగా ఎంఆర్ఓ గారిని వేదికను అలంకరించాలి. అదేవిధంగా ఎంపీడీఓ గారు వేదికను అలంకరించాలి. అదేవిధంగా సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్ బాలాజీ గారు వేదికను అలంకరించాలి. అదేవిధంగా శ్రీరామ్ మహారాజు చాలా హ్యాపీగా ఉంది నా ఈ వార్డులో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి మీరు వస్తున్నారు. గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ఏమి జరిగిందనేసి ప్రజలకు కూడా తెలుసు. ఇక్కడ కూడా ఉన్న అందరికి కూడా చాలా వందనాలు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇచ్చారు. తల్లికి వందనం. తర్వాత ఇంకా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇదంతా గుర్తు చేసుకొని మరి ఇంకా పైకి వెళ్ళాలి అనేసి నేను కోరుకుంటున్నాను. అందరూ మన చంద్రబాబు నాయుడుకి థ్యాంక్స్ చెప్పాలనేసి కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ కూడి ఉన్న ఆఫీసర్స్కి, బాలజన్న గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ చాలా వందనాలండి. ఈరోజు వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, మన శాసనసభ్యులు శ్రీ ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి, బాలాజన్న గారికి, ఎంపీడీఓ గారికి, సునీత మేడం గారికి, ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా కొత్త రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డులు అందించడం జరుగుతుంది. ఇది 4 దఫాలుగా జరుగుతున్నాయి. మొదట 25వ తేదీ ప్రారంభించబడింది. రెండో విడతగా 30వ తేదీ నుండి చిత్తూరు, కడప, గుంటూరు, ఏలూరు ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ప్రజాప్రతినిధుల చేత. రేపు మనకు సీఎం ప్రోగ్రాం ఉండడం కారణం చేత మన ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం మన నియోజకవర్గంలో మాత్రమే చేసుకుంటున్నాము. దానికి చాలా సంతోషకరంగా ఉంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు గురించి చెప్పాలంటే ఇదివరలో ఉన్న కార్డులతో కాకుండా స్మార్ట్ రేషన్ కార్డులో విత్ క్యూఆర్ కోడ్తో పాటు ఉంటుంది. వాటిలో ఫస్ట్ పేజ్ తీసుకున్నామంటే కుటుంబ యజమాని పేరు, రేషన్ కార్డు నంబరు, వాళ్ళ పుట్టిన తేదీ వివరాలు, వాళ్ళ లింగము ప్లస్ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ వివరాలు ఉంటాయి. అందులో పాటు వెనక పక్క చూసినట్లయితే కుటుంబ సభ్యుల వివరాలు, పూర్తి వివరాలు వాళ్ళతో ఉంటుంది. ఇది వరలో మనము బ్యాంక్ ఏటీఎం కార్డులు ఎలాగైతే వాడుకుంటున్నామో అలాంటి కార్డులు రావడం చాలా సంతోషంగా ఉంటుంది. అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మనం 1వ తేదీ నుండి ప్రతి రేషన్ షాపు దగ్గర విఆర్ఓలు, అదేవిధంగా సచివాలయం సిబ్బంది ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారు. వారు మీకు ఈ రేషన్ కార్డు అందించడంలో పాటు అదేవిధంగా దానిని ఈ-పాస్ మిషన్ల ద్వారా అప్డేట్ చేయడము, మీ వివరాలన్నీ తీసుకొని అప్డేట్ చేసి వెంటనే రైస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు రేషన్ షాపులందు రేషన్ కార్డు ఇస్తారు. ఏదైతే మిగిలిపోయి ఉంటుందో వాటిని 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు మీ ఇంటి వద్దకే వచ్చి ఇవ్వడం జరుగుతుంది. వీటిని అన్నింటిని కూడా మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా మన చిత్తూరు జిల్లాలో తీసుకుంటే
5,27,680 రేషన్ కార్డులు ప్రింట్ అయ్యాయి. మన నియోజకవర్గంలో పలమనేరు నియోజకవర్గంలో 95,770 కార్డ్స్ వచ్చాయి. మన పలమనేరు మండలంకి అయితే 21,743 కార్డులు వచ్చాయి. వాటిలో ఈరోజు మన ముఖ్యులు అమర్నాథ్ అన్న గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశానికి నాకు ఇచ్చినందుకు ఇక్కడ విచ్చేసిన వేదిక అలంకరించినటువంటి మన ప్రియతమ నేత మన ఎమ్మెల్యే గారు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎండిఓ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ప్రభుత్వము ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ ముందు మనకు సూపర్ 6 ప్రవేశపెట్టారో దాంట్లో మనం అన్ని విధాలా సక్సెస్ అయినాం. ఎందుకంటే సంవత్సరం కాలంలో ఇది చేయడము చాలా గొప్ప విషయం. ఎందుకంటే పాత ప్రభుత్వం ఏదైతే మనకు ఇబ్బందులు పెట్టిందో అవన్నీ అధిగమించి మనము ఈరోజు ఈ సూపర్ 6కి మనము అధిగమించి ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డులు మహిళలకు ఇస్తున్నారు. మహిళలకే ప్రత్యేకత ఏమంటే ఫస్ట్లో చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్ ఇవ్వడము, అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఆగస్టు 15 నుంచి మహిళలకి ఎక్కడైనా సరే స్టేట్లో అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. వాళ్ళ దగ్గర ఎటువంటి డబ్బు కలెక్ట్ చేయకుండా వాళ్ళకి ఫ్రీగా పంపడం జరుగుతోంది. అదేవిధంగా ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డులు రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి ఈరోజు మనము మన ప్రియతమ నేత అమర్నాథ్ రెడ్డి గారి చేతుల మీదుగా మహిళలకి అందించడం జరుగుతుంది. ఈ స్మార్ట్ రేషన్ కార్డు విషయం ఇప్పుడే ఎంఆర్ఓ గారు చెప్పారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డు మీరు జాగ్రత్తగా ఉంచుకోలేను. ముందంటే రేషన్ కార్డు పెద్దదిగా ఉంటా ఉండింది, దాన్ని ఎక్కడంటే మనం పెట్టేస్తూ ఉంటుంది. దాన్ని సరిగ్గా పెట్టకుండా పోతే ఇలాంటి రేషన్ కార్డు మిస్ అయితే మళ్ళీ కష్టం అవుతుంది. కాబట్టి ఈ రేషన్ కార్డు మీరు తప్పకుండా జాగ్రత్తగా మీరు డబ్బు ఏ విధంగా మీరు మీ యొక్క పర్సుల్లో పెట్టుకుంటారో అదేవిధంగా ఈ రేషన్ కార్డు కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఈ రేషన్ కార్డు చూపిస్తేనే మీకు అన్ని సౌకర్యాలు వస్తాయన్నమాట. గవర్నమెంట్ ఏమేమి మీకు రేషన్ షాపులు ఇంతకుముందు ఏమి ఇచ్చారో వాటిని మళ్ళా మీరు పొందాలంటే ఈ రేషన్ కార్డు అవసరము. కాబట్టి ఈ రేషన్ కార్డు మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి మహిళలకు ప్రత్యేకంగా చెప్తున్నాను, ఇవి జాగ్రత్తగా ఉంచుకోండి. ఇది దాటిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఇంకోరు కానీ మీ వార్డులో ఉండే కౌన్సిలర్స్ కానీ ఇబ్బంది పెట్టే ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మళ్ళా రావాలంటే లేట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వార్డు కౌన్సిలర్కి, అందరికీ, కార్యకర్తలకి, అదేవిధంగా కుటుంబ సభ్యులకి, మహిళలకి అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. కంపెనీకి మన ఏరియాకి సంబంధించి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు, మన ప్రీతం నేత, జననేత, శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహిళలకి, పత్రికా విలేకరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఒక కుటుంబ పెద్ద మనం ఎంత సంపాదిస్తామో దాన్ని దుర్వినియోగం చేయకుండా పద్ధతి ప్రకారం చేస్తే ఆ కుటుంబం బాగుంటుంది. అదేవిధంగా గతంలో మనకు ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మన భూములకు సంబంధించి పాస్ పుస్తకాలకు ఆయన చిక్కటి సిరులో ఒకటి పెట్టుకుంటాడు ఎప్పుడు కూడా, ఇందాక గౌడ్ అని చెప్పినట్లుగా బొమ్మలాగా. అదేవిధంగా రాళ్ళు ఎక్కడంటే సరిహద్దులంతా జరిపేసి ఈరోజు రైతులు గోడు ఈ పొద్దు కూడా ఆయన తగులుతా ఉంది. ఎందుకంటే దానిపైన ఆయన బొమ్మలంట. అదేవిధంగా డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ అన్నిటి కూడా ఆయన బొమ్మలే, శ్మశానాలకు ఆయన బొమ్మలే. ఆ విధంగా కాకుండా ఈ రోజు స్మార్ట్ కార్డును తక్కువ రేటుతో ఒక ప్రభుత్వం ఏదైతే రాజముద్ర ఉందో దాంతో పెట్టి ఒక క్యూఆర్ కోడ్ అంటే మన సమాచారం అంతా దాంట్లో పొందుపరిచి ఆ విధంగా ప్రజలకు మేలు చేయాలి. కానీ మనకేదో అధికారం ఇచ్చే అన్నారు కదా, దుర్యోగం చేయకుండా ఆ విధంగా పద్ధతి ప్రకారం పాలన చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఆయన పూర్తిగా ఖాళీ చేసుకొని పోయిన తర్వాత ఈ రోజు కూటమి ప్రభుత్వం గౌరవ అనుభవజ్ఞులైన నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన నియోజకవర్గానికి వస్తే గౌరవ శాసనసభ్యుల వారు కూడా ఇదే విధంగా చెప్పినారు. వాళ్ళకి ఈరోజు సీఎం ప్రోగ్రామ్ ఉంటే కూడా ఫస్ట్ పేదల కార్యక్రమం ఏదైనా ఉంటే కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉంటారని మన ప్రియతమ ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉండే నేత. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించుకొని రాబో ఎన్నికలు కూడా ఎవరో వస్తారు పగటి వేషకాల కళ్ళబల్లి మాటలు నమ్మకుండా ఈ రోజు ఏదైతే మన కుటుంబానికి మంచి జరుగుతుందో
ఏ విధంగా లబ్ధి పొందుతున్నామో అవంతా గుర్తించి కూడా ఇంకా ప్రతి ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని మీరంతా కూడా ఆశీర్వదిస్తే ఈ విధంగా మంచి ప్రభుత్వం మన రాష్ట్రము ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అనుభవంలో ఒకటే చెప్తున్నారు, భారతదేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలా. ఆయన అనుకుంటే ప్రధానమంత్రి కూడా కావచ్చు. ఆ ఉద్దేశంలో మన రాష్ట్రము మన కుటుంబాలు కూడా ఆయన పూర్తిగా పెద్దరికం తీసుకున్నాడు. కాబట్టి మీరంతా కూడా ఏ ఎన్నికలు వచ్చినా కూడా గౌరవ శాసనసభ్యులు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతూ ఇటువంటి చక్కటి అవకాశం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని సవినయంగా తెలియజేసుకుంటున్నారు. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరులు. అన్నగారిని సత్కరిస్తున్నారు. ముందుగా ఎవరు సహకరించడం లేదు. నరేంద్ర అయిపోయింది. బాబు తమ్ముడు అయిపోయింది రామా. భువనేశ్వరి దయచేసి ఓకేమా ఆశ కుమారి రామా రానా ఆశ వచ్చామా. సభాధ్యక్షులు గౌరవ కౌన్సిలర్ గారు సునీత నాగరాజు గారు, వేదిక పైనటువంటి గౌరవ ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ గారు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్ గారు సుబ్రహ్మణ్యం గౌడ్ గారు, సింగిల్ విండో అధ్యక్షులు పెద్దప్ప గారు, గౌరవ కౌన్సిలర్లు, అదేవిధంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వేదిక పైన ఉన్నారు. వారందరికీ పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఈ వార్డుకు సంబంధించినటువంటి సోదర సోదరీమణులకు, పత్రికా విలేకరులకు నా నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా రేషన్ కార్డులు అనేది ప్రతి కుటుంబంలో కూడా ఒక ప్రధానమైనటువంటి నిత్యం మనకు అవసరమైనటువంటి కార్యక్రమం. దాన్ని ఒక స్మార్ట్ కార్డుగా రూపొందించి దాని ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మనకు నిత్యావసరానికి కావలసినటువంటి వస్తువులు కావచ్చు, బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, చక్కెర కావచ్చు, రకరకాల నూనె కావచ్చు, రకరకాలైనటువంటి నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు రేషన్ స్టోర్ల నుంచి తీసుకోవడం, అదేవిధంగా పెన్షన్ కానీ, ఆరోగ్యపరంగా మనకు ఉన్నటువంటి సమస్యల పరంగా కానీ, అదేవిధంగా మన బిడ్డలు చదువుకుంటే వాళ్ళకు రావాల్సినటువంటి కార్యక్రమాలు కానీ, అటువంటి సంక్షేమ కార్యక్రమాలకు అన్నిటికీ ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డు ద్వారా రకరకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి.
ఈరోజు ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా మనం ఇక్కడనే కాదు, మనం ఇక్కడ కాపురం ఉండి ఈ ఊర్లోనే సరుకులు తీసుకోవాలని లేదు. రాష్ట్రం మొత్తం పైన ఏ మారుమూల నుంచి అయినా ఈ యొక్క రేషన్ కార్డు ద్వారా మనకు రావాల్సినటువంటి అవకాశాలు, రావాల్సినటువంటి లబ్ధిని ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి ఇది ఒక అవకాశం. అదేవిధంగా గత ప్రభుత్వం లాగా ఏదో ప్రచారానికో ఆర్భాటానికో పరిమితం కాకుండా ఈ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వ్యక్తులకు ప్రాధాన్యత కంటే కూడా ప్రభుత్వానికి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక ప్రభుత్వ ఎంబ్లంతో ఈరోజు మీకు అందరికీ కూడా ఈ కార్డులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీన్ని మీరు బాగా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరినీ కూడా నేను కోరుకుంటున్నా. కార్డు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడైనా విధి లేకుండా కార్డు ఎక్కడైనా పోయినా తిరిగి కూడా కార్డు పొందొచ్చు. పోతే పర్మనెంట్ గా ఈరోజు మనకు ఏటీఎం కార్డు పోతే మళ్ళీ ఏటీఎం కార్డు రాదనేది ఏం లేదు. ఏటీఎం కార్డు పోయినా దాన్ని బ్లాక్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ కార్డు పోయినా కూడా మళ్ళా మనం అప్లై చేసుకొని తీసుకోవడానికి వెసులుబాటు ఉంది. కాబట్టి ఉండే కార్డును జాగ్రత్తగా పెట్టుకోండి. పోతే మళ్ళీ కూడా తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ, ఈ రోజు ప్రభుత్వం అందించేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా చాలా మంది మహిళలు ఉన్నారు ఇక్కడ. ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 కింద పథకాలు మీకు ఇస్తానన్నారో వాటిని పూర్తిగా మొన్న ఆగస్టు 15వ తేదీ నాటికి అమలు చేసి ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నారు. మొట్టమొదటిగా పెన్షన్ ఒకే దఫా 4,000 మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని ఎన్నికలకు మునుపు 3 నెలల ముందే మేము ప్రకటించాం. ఆ రోజు మేము అధికారంలో లేవు. మేము ప్రకటించిన నాటి నుంచి మేము ఇస్తామని మాట చెప్పాం. ఆ మాట ప్రకారమే ఎన్నికలు అయిపోయి మీ అందరి సహకారంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 4,000కు ఆ గడిచిన ప్రభుత్వంలో కలిపినటువంటి 3,000 కూడా కలిపి 7,000 ఒకేసారి ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అదే కాదు, వికలాంగుల పైన ఈ ప్రభుత్వమే, అంటే తెలుగుదేశం గతంలో ప్రభుత్వం, ఈరోజు కూటమి ప్రభుత్వం మొట్టమొదటి రోజు నుంచి వికలాంగులకి అనేటువంటి దాన్ని గుర్తించిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ చేస్తానన్నాం, 6,000 ఇస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటే, ఎవరైనా క్యాన్సర్ బారినో లేదంటే డయాలసిస్ పేషెంట్లు ఉంటే వాళ్లకు 10,000 ఇస్తారన్నాం, 10,000 ఇస్తున్నాం. ఎవరైనా ఇంట్లో పూర్తిగా కూడా కదలలేనటువంటి స్థితిలో ఉండేటువంటి ఎవరికైనా ఇబ్బందులుండి పెరాలసిస్ వచ్చి అతను పూర్తిగా నడవలేక కదలలేకుండా ఉంటే వాళ్లకు 15,000 పెన్షన్ ఇస్తానన్నాం. ఆ 15,000 పెన్షన్ కూడా ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన నుంచి కూడా అమలు చేస్తా ఉన్నాం. ఈ మధ్యనే కొంతమందికి గత ప్రభుత్వంలో ఏదైతే నిజంగా అనర్హులకి కొంతమందికి పెన్షన్లు ఇచ్చారు, దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేయమన్నాం. ఆ ఎంక్వైరీ ప్రకారం నిజంగా అనర్హులైనంటేనే దాన్ని తీసివేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. చాలా మందికి తీసేస్తారని చెప్పడం ప్రతిపక్షం ఈ రోజు దాన్ని ఏదో సాగ్గా చూసుకొని చెప్తా ఉన్నారు. నిన్ననే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉన్నారు. మేము కూడా ఈ రోజు ఈ సమావేశం ద్వారా కూడా చెప్పదలుచుకున్నాం. నిజంగా అర్హులైనటువంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా ఖచ్చితంగా పెన్షన్ వచ్చి తీరుతుంది. అనర్హులకు మాత్రమే పెన్షన్ రాదు. అటువంటి వాళ్ళు ఎవరైనా అర్హులైనటువంటి వాళ్ళు మాకు అర్హత ఉంది, నా పెన్షన్ తీసేశారంటే మళ్ళీ దాన్ని రీఎంక్వైరీ చేసి మళ్ళీ ఆ పెన్షన్ ఇవ్వడానికి ఈరోజు వెసులుబాటు కల్పించాం. కాబట్టి దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి ఎన్నికలకు మునుపు 2014 ఎన్నికలకు మునుపు ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ కూడా ఆ రోజు మేము తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని ఆ రోజు చెప్పారు. అదేవిధంగా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి భార్య భారతి గారే పబ్లిక్ గా ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనపడుతుంది. మీకు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పారు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరికే పరిమితం చేశారు. 2024 ముందు అదే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆయన ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని ఆ రోజు మాట చెప్పాం.
చేశాం. ఆ మాట ప్రకారం ఈ రోజు 3 బిడ్డలున్నా, 4 బిడ్డలున్నా, 5 మంది బిడ్డలున్నా, చదువుకునేటువంటి వాళ్ళు ఉన్న ఇంటర్మీడియట్ చదివే వరకు కూడా పెన్షన్ ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఘనత కూడా, ఈ పెన్షన్ తల్లికి వందనం ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అదే విధంగా గ్యాస్ కనెక్షన్స్ ఇస్తానన్నా, ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ దీపం పథకం కింద ఏర్పాటు చేశాం. దీపం పథకం అనేది మొదలు పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడబిడ్డలు కట్ల పొయ్యిలతో వ్యవసాయం వంట చేసుకోకూడదు, వాళ్ళు పూర్తిగా కూడా ఆరోగ్యపరంగా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు అందరికీ కూడా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినటువంటి కార్యక్రమం, సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాదు, ముఖ్యంగా మహిళలకు ప్రధానమైన కార్యక్రమం ఫ్రీ బస్ కార్యక్రమం. ఆ రోజు చెప్పాం మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కూడా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తారన్నాం. పక్క రాష్ట్రాలు ఉన్నాయి, పక్కనే వాళ్ళు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఒక పక్క తెలంగాణ ఉంది, ఒక పక్క కర్ణాటక ఉంది. ఆ 2 రాష్ట్రాల్లో కూడా మేము అధికారంలోకి వస్తే ఉచితంగా బస్సు ప్రయాణాలు కల్పిస్తామన్నారు. వాళ్ళ జిల్లా వరకునే పరిమితం చేశారు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఇక్కడ కుప్పంలో బస్సు ఎక్కితే శ్రీకాకుళం దాకా ఎక్కడ కూడా మహిళలకు డబ్బులు తీసుకునే పరిస్థితి లేదు. వాళ్ళందరికీ కూడా ఉచితంగా కూడా ఈ రోజు బస్సు ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం కల్పించిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇవన్నీ చేయడానికి దాదాపు 1 సంవత్సరం పట్టింది. ఇచ్చినటువంటి మాట ప్రకారం సూపర్ 6 విజయవంతం చేశాం. ఈ రోజు మీకు చెప్పకపోయినా ఇటువంటి రేషన్ కార్డులు లాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం. మేము ఈరోజు మనకే కూడా పక్కన హంద్రీనివా కాలం పోతా ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రామకుప్పానికి వచ్చి ఆ రోజు అక్కడ ట్యాంకర్లతో నీళ్లు తోలి గేట్లు ఎత్తుకొని పోయిన సందర్భాన్ని ఒకసారి మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు. మేము అట్లా చేయలే. అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం లైనింగ్ చేసి దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు బ్రహ్మాండంగా కూడా కుప్పంలో ఆఖరణ తమిళనాడు బార్డర్ లో ఉండేటువంటి పరమ సముద్రం చెరువు కూడా నీళ్లు పంపించేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారానే ఈ నియోజకవర్గంలో అన్ని చెరువులు దాదాపు 25 పాయింట్లు మనం ఎక్కడైతే నీటి చెరువులకు లింక్ చేయాలనో అవన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ వర్షాలు పడకపోయినా ఎక్కడో వర్షాలు గోదావరి జలాల్లో గోదావరిలో వరద వస్తే ఇక్కడ మనకు పొలంనేరులో నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. రేపు చంద్రబాబు నాయుడు గారు రేపు వచ్చి జలహారతి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు చేయబోతా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నారు. అదే విధంగా పోలవరాన్ని కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఈ రోజు అమరావతి క్యాపిటల్ ని కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా అంచెలంచెలుగా చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉంది. దీనికి కూడా ప్రధాన కారణం 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆనాడు ఆ ప్రభుత్వం పూర్తిగా కూడా అవినీతిలో కోరుకుపోయి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అధఃపాతాల్లోని తొక్కేస్తే ఈ సంవత్సరంలో దాన్ని మళ్ళీ తిరిగి గాడిన పెట్టి ఆ వ్యవస్థలను గాడిన పెట్టి ఈ రోజు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు ఏమున్నాయో వాళ్ళను భయపెట్టి తరిమేస్తే వాళ్ళను మళ్ళా ఈ రాష్ట్రానికి తీసుకురావడానికి దాదాపు 1 సంవత్సర కాలం ఈ రోజు మాకు పట్టింది. అంచెలంచెలుగా కూడా రాబోయే కాలంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అన్ని కూడా ఈ యొక్క మారుమూలు ఉండేటువంటి అన్ని గ్రామాలకు కూడా రోడ్లకు కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. ఇక్కడ మన పొలంనేరు పట్టణంలో ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా మనకు ఒక బాలికలకు సంబంధించినటువంటి హాస్టల్ కానీ అదే విధంగా బాలులకు సంబంధించినటువంటి హాస్టల్ కానీ దాదాపు 8 కోట్లతో 2 కూడా మొన్ననే శాంక్షన్ చేసి తీసుకొచ్చాం. అవి కూడా త్వరలోనే ఫౌండేషన్ వేసి ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రాంతంలో కంప్లీట్ చేయబోతా ఉన్నాం. అటుపక్క విద్యాపరంగా సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా అన్ని కూడా అంచెలంచెలుగా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. కాకపోతే కొంత సమయం ఎక్కువ పట్టినటువంటి కారణం కూడా ఈ సందర్భంగా చెప్పాలి. కాబట్టి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు విధానాలు తప్పుడు నిర్ణయాల వల్ల ఇంతకాలం పట్టింది. ఇంకా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఆదాయంగా మార్చి దాని ద్వారా వచ్చేటువంటిది ఇంకా ప్రజలకు ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడానికి తప్పనిసరిగా కూడా వాటిని మేము పూర్తి చేస్తా ఉన్నాం. నిన్ననే కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈ యొక్క 5 సంవత్సరాల్లో
గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి దారుణాలు, వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఈ 5 సంవత్సరాలు సాలదు. ఖచ్చితంగా ఒక నిలకడైనటువంటి ప్రభుత్వాన్ని కనీసం ఒక 10-15 సంవత్సరాలు ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే వాళ్ళు పని చేసేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన కూడా ప్రజలు ఆలోచించి ఎవరు మనకు పని చేస్తున్నారు, ఎవరైతే పని చేయగలరో ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ కొన్నాళ్ళ పాటు ఉంటే మనందరికీ కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని మీరు కూడా ఆలోచించుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు ఉపయోగించుకోండి. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఈ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ ప్రతినిధిగా, మీ శాసనసభ్యుడిగా నేను కూడా ఆ కార్యక్రమాలు పూర్తి చేసి అందివ్వడానికి ఎల్లవెల్లలా మీకు అందుబాటులో ఉండే ఆ కార్యక్రమాలు చేస్తారని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్. జిరాక్స్ ఓన్లీ. రేషన్ కార్డు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డు జిరాక్స్ కావాలి. అదే విధంగా పాత రేషన్ కార్డు రెండో తీసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రూఫ్ కూడా కావాలి. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఆన్లైన్ లో కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఫ్రీగా క్యాస్ట్ సర్టిఫికేట్ మళ్ళా రేషన్ కార్డు వచ్చి మళ్ళా కరెక్ట్ అవుతుంది. పదండి.